శనీశ్వరుడు ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందంటారు. శనీశ్వరుడి వల్ల బాధలు పడేవారు చాలా ఎక్కువగా ఉంటారని చెప్తూ ఉంటారు. శనీశ్వరుడి గ్రహం అంటే అందరికీ చెప్పలేని భయం. శనీశ్వరుడి కనికరం లేనివాడని, మనుషుల్ని పట్టుకొని పీడిస్తాడని అనుకుంటూ ఉంటారు. అదే శనీశ్వరుడికి ఆలయాలు కట్టి పూజలు చేసి కోర్కెలు తీర్చుకునే భక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శనీశ్వరుడు సింహనాగపూర్లో శక్తివంతమైన శనీశ్వరాలయంలో కొలువు తీరాడు. అయితే ఈ శనీశ్వరుడి ఆలయం ఎన్నో వింతలు ప్రత్యేకతలు సంతరించుకుని ఉంది. ప్రపంచంలోనే వింతైన శక్తివంతమైన ఈ ఆలయం గురించి విశేషాలు మీకోసం. ఓం శ్రీ శనైశ్చరః పాతు ఫాలం మే సూర్యనందనః నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః స్కంధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ నిర్మల. ప్రస్తుతం అయితే మనం ఎక్కడున్నామంటే మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ అంటే ఎంతో ఫేమస్. శనిసింగనాపూర్ అంటే చాలామందికి తెలుసో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా కూడా ఒకే ఒక చోట శనేశ్వర ఆలయం మాత్రం ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు శనేశ్వరుడు అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 500 సంవత్సరాల పైబడి కూడా చరిత్ర కలిగిన ఈ శనీశ్వర ఆలయం ఎంతో గొప్పదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చూసుకున్నట్లయితే చాలామంది కూడా ఇక్కడ శనీశ్వరుని పూజించకూడదు, నవగ్రహాల దగ్గర శిరస్సు వంచి నమస్కారం చేయకూడదు అని చెప్పేసి కూడా చాలా మంది అంటారు, భావిస్తారు కూడా, నమ్ముతారు కూడా. కానీ ఆ నమ్మకాలన్నీ కూడా మూఢనమ్మకం అని ఒకే ఒక ఇక్కడున్న శక్తితో కూడా నిరూపించే దేవుడే శనీశ్వరాలయం. ఆ శనీశ్వరాలయం ఈ రోజున శనిసింగనాపూర్లో కూడా ఉంది. ఆ శనిసింగనాపూర్ కూడా ఇక్కడ మహారాష్ట్రలో ఉంది. అందుకు మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే శనిసింగనాపూర్లోకి శనీశ్వర ఆలయం దగ్గరికి వచ్చాము. ఇదే ఆలయము చూస్తున్నాం. ఇక్కడ ఆలయ ప్రత్యేకత ఏంటి అసలు? ఎందుకంటే అసలు శనీశ్వరుని దర్శించుకోవద్దు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఇక్కడికైతే చాలా లక్షల మంది కూడా తరలి వస్తారు. ఇక్కడ ఆ శనీశ్వరుడి దగ్గరికి వచ్చి మన కోరికలు ఏవైతే ఉన్నాయో, మన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు భక్తితో ఇక్కడ శనీశ్వరుడికి, ఇక్కడ స్వామికి మనము విన్నవించుకుంటే తప్పకుండా అవి నెరవేరుస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే శనీశ్వర ఆలయానికి వికృతమైన రూపము శనీశ్వరుడికి అని చెప్పేసి చాలామంది కూడా శని ఉంటుంది మన పైన, అక్కడ శిరస్సు వంచి నమస్కారం చేస్తే అనేటివి కూడా మూఢనమ్మకాలు ఎన్నో అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరైతే భక్తులు ప్రేమతో వచ్చి ఆయనను భక్తితో పూజించుకుంటారో, ఆయన దర్శనాన్ని చేసుకుంటారో వాళ్ళని మాత్రము చాలా అంటే చాలా గొప్ప స్థాయిలో నిలబెట్టే దేవుడు ఒకే ఒక్క దేవుడు కూడా శనీశ్వరుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. లోపల పూజారులు ఉన్నారు, ఇక్కడ భక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడిగి, ఎందుకంటే ఈ ఊర్లో ఇంకొక ప్రత్యేకత ఉంది, నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏ షాపుకు చూడనియ్యి, ఏ ఇంటికి చూడనియ్యి డోర్లు ఉండవు, షాప్కి సెటర్స్ ఉండవు, క్లోజ్ చేసే డోర్లు ఉండవు. ఇల్లు చూసుకున్నట్లయితే గుమ్మాలకు ద్వారాలు ఉండవు అసలు. ఎందుకు అంటే ఇక్కడ సింగనాపూర్లో శనీశ్వరుడు ఇంటింటికి కొలువు తీరి ఉంటాడు అని నమ్ముతారు. ఎక్కడ ఎవరు ఏ బిజినెస్ పెట్టుకున్నా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారనే ఒక నమ్మకం కూడా ఉంది. ఇంకొకటి, ఏ షాప్లో కూడా ఏ ఇంట్లో కూడా ఒక దొంగ అనే వ్యక్తి అసలు ఉండరు. ఇక్కడ దొంగతనం చేసినా కానీ శనీశ్వరుడు అక్కడక్కడే శిక్షిస్తాడు, పొలిమేర దాటక ముందే వాళ్ళని శిక్షిస్తాడనే ఒక నమ్మకం కూడా ఇక్కడున్న గ్రామ వాసులకి, అలాగే భక్తులకి, ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా చాలా నమ్మకము. అందుకే ఇక్కడ ఈ ఊరి వాసులను కానీ, ఇక్కడున్న భక్తులను కానీ, ఇక్కడున్న పూజారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. बोलो भैया। ये 500 साल पुराना मंदिर है। यहाँ पे जब से यहाँ पे ये जो गुड़ी आया है मूर्ति, ये मामा भांजे ने लाया है। तब से यहाँ पे डोर वगैरह नहीं है कुछ भी, ये पूरा ओपन डोर गाँव है। यहाँ पे मंदिर में, घर में, दुकान में, ऑफिस में कहीं भी डोर नहीं रहते, ये पूरा ओपन गाँव है पूरा मंदिर में। यहाँ पे मामा भांजे का बहुत बड़ा महत्व है। मामा भांजे का पूजा वगैरह सब मेन माना जाता है। यहाँ पे ऑयल मेन चढ़ाया जाता है, तिल वगैरह, उड़द वगैरह। अभी आज का जो है अमावस्या है, शनि अमावस्या मेन चीज़ है। शनि जयंती उनका जन्मदिन मनाया जाता है। पूरा गाँव ओपन है, कहीं भी डोर वगैरह नहीं है, पूरा ओपन 5 किलोमीटर के अंदर पूरा ओपन टूरिस्ट है।
यहाँ पे आने के बाद चोरी वगैरह होता नहीं, जो चोरी वगैरह होता है वो अंधा वगैरह पागल हो जाता है। यहाँ पे चोरी वगैरह होता नहीं कुछ भी, पूरा बैंक वगैरह ज्वेलरी शॉप वगैरह पूरा ओपन गाँव है, बैंक सब पूरा ओपन है, पूरा ओपन है। यहाँ पे चोरी वगैरह होता नहीं है, पूरा यहाँ पे पूरा अपना पूरा इंडिया में एक ही गाँव है जो पूरा ओपन है। ज्वेलरी शॉप का डोर ओपन है। पूरा ओपन है। अभी भी आप जो टाइम हो गया, अभी ये टाइम पे भी आप गए तो आपको बैंक भी ओपन मिलेगा, पूरा शॉप भी ओपन मिलेगा, पूरा ओपन मिल जाएगा यहाँ पे ओके, पूरा। टेम्पल का स्वामी का प्रत्येकता। यहाँ पे ये स्वयंभू मूर्ति है, ये जो अंदर जो स्टैचू है ये किसी ने बनाया हुआ नहीं, ये स्वयंभू है, ये खुद आए हुए मूर्ति है पूरा। यहाँ पे जो पानस नाला है, नीचे नदी है पानस नाला, उसमें बह के आई हुई है, मामा भांजे ने स्थापित किया हुआ है, पूरा ओपन मूर्ति है, ये कोई बनाया हुआ नहीं है। इसलिए उन्होंने खुद बोला है, वो जो यहाँ पे गांव के जो पहले पुराने ओपन उनके ड्रीम में आए थे, मैं ओपन हो गया यहाँ पे, आप भी डोर भी नहीं लगाए ना, कुछ भी नहीं लगाने का, ओपन रहता है। इसलिए पूरा 5 साल से, पूरा 500 साल से ओपन रहता है पूरा। థ్యాంక్ యూ భయ్య. చూస్తున్నాం కదా మరి ఇక్కడనైతే జ్యువెలరీ షాప్ కావచ్చు, బ్యాంక్ కూడా, అన్ని చోట్ల కూడా ఎక్కడ డోర్లు ఓపెన్ అది క్లోజ్లో ఉండవు, అసలు డోర్లే ఉండవు, ఇక్కడ అన్ని ఓపెన్గానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఎవ్వరు ఇక్కడ చిన్న దొంగతనం చేయాలన్నా భయపడతారు. ఇక్కడ శనీశ్వరుడు మాత్రం స్వయంభుగా వెలిశాడు. దాదాపు ఇప్పుడు 500 సంవత్సరాల పైనుంచే ఇక్కడ ఆయన స్వయంభుగా వెలిసి కూడా ఇక్కడున్న గ్రామస్తులను కావచ్చు, అలాగే ఇక్కడికి వచ్చే భక్తులను కూడా ఎంతో ప్రేమతో కూడా ఆయన ఒక గొప్ప స్థాయిలో ఉంచుతాడు అని చెప్పేసి కూడా ఇక్కడున్న నగరవాసులు కూడా చెప్తున్నారు. మరి లోపల పూజారులు ఏం చెప్తారో అది కూడా మనం పూజారులతో మాట్లాడించే ప్రయత్నం, భక్తులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం, పదండి. రాజుడి గారు ఇక్కడికి వెళ్దామని చెప్పేసి పట్టారు, ఎవరో చెప్పారు టైంకి చూద్దాం, అమ్మ మీరు పెద్దవాళ్ళు కదా, మీకు ఎన్నో తెలుసు చాలా, అందుకు ఒక క్వశ్చన్ అడుగుదాం. ఎందుకంటే శనీశ్వర ఆలయానికి రావాలంటే ఇక్కడ ఈ ఊర్లో ఏ కుమ్మానికి కూడా ద్వారం లేదు. ఓకే మా మీ పేరేంటి? రాజమండ్రి. అంటే ఇక్కడికి ఎన్నోసారి రావడం? ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. మంచిదని చెప్పారని వచ్చాం. గ్రహాలన్నీ కూడా మంచిగా వస్తాయి అవుతాయి అని చెప్పారు. అయినా కానీ అందరూ జడిసినా నేనైతే జడవను. ఎందుకంటే దేవుడు ఏం వర్కుడు కాదు కదా, మనల్ని అందరినీ మంచిగా చూస్తాడని అందుకనే వచ్చాం ఈ దేవుడి గురించి. అంటే ఇప్పుడు శనీశ్వరుడి దగ్గరికి ఏదైనా కష్టాలు ఉంటేనే వస్తారు, అలా గ్రహాల దోషబలం ఉంటే వస్తారు అంటారు, కానీ అలా అయితే ఏం కాదు. మేము రావడానికి వచ్చాం. దేవుడు మూడు కూడా ఏం కాదు కదా, దాని గురించి వచ్చాం. ఇంకొకటి ఈ ఊర్లో ఏ కుమ్మానికి కూడా అసలు ద్వారం ఉండదు అని తెలిసింది. అవును, దాని గురించి కూడా మేమైతే చాలా సత్యమైన దేవుడు అని అనుకుంటున్నాం. బ్యాంకులు కూడా ఉండవంట అని తెలిసిందనే వచ్చాము. దేవుడు సత్యమైన దేవుడు అని చూస్తున్నారు కదా. మరి రాజమండ్రి, కాకినాడ, ఎక్కడెక్కడ నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మరి ఇక్కడ శనిసింగనాపూర్లో శనీశ్వరి ఆలయాన్ని, శనీశ్వరుని దర్శించుకోవడానికి ఇక్కడికి భక్తులు అయితే చాలా నమ్మకంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందుకే ఇక్కడ శనీశ్వరుడి ప్రత్యేకత గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావచ్చు, వాళ్ళకు ఉన్న కోరికలు ఇక్కడ చెప్పుకోవచ్చు, హ్యాపీగా దర్శించుకోవచ్చు. చాలా మంది కూడా ఇక్కడికి తరలి రావచ్చు అని చెప్పేసి కూడా ఇంకొక ఆలయం గురించి, ఇంకొక దేవుడి ప్రత్యేకత గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. నాగపూర్లో ఉన్న శనీశ్వరుడి ఆలయం అన్నిటికంటే ప్రత్యేకమైనది. ఇక్కడ శని స్వయంభుగా వెలిసాడని చెప్తారు. అది మాత్రమే కాదు, ఈ శనీశ్వరుడి ఆలయానికి 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగిన ఆ ఆలయం మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లా నేవాసా తాలూకాలోని సింగనాగపూర్ అనే గ్రామంలో ఉంది. ప్రపంచం
దేశంలోనే ప్రసిద్ధి చెందిన శనీశ్వరుడి ఆలయం ఇది. ఈ గ్రామం మధ్యలో ఆలయ వేదికని సోనై అంటారు. ఎంతో మంది భక్తులు, పర్యాటకులు ఈ శనీశ్వరుడి ఆలయాన్ని సందర్శించుకుంటూ ఉంటారు. కొన్ని అంచనాల ప్రకారం ఇది 500 సంవత్సరాల కంటే పాతదిగా చెప్తారు. స్థానిక పురాణాల ప్రకారం శనిదేవుడు ఇక్కడ స్వయంభుగా వెలిశాడని నమ్ముతారు. శనిసింగ నాగపూర్ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, శనిదేవుడి గుడిలో 5.5 అడుగుల ఎత్తైన నల్లని బండను బహిరంగ వేదికగా ఏర్పాటు చేశారు. ఇది దేవుడికి ప్రతీక. ఇతర తీర్థయాత్ర కేంద్రాల మాదిరిగా కాకుండా ఇక్కడ భక్తులు పూజలు, అభిషేకాలు, ఇతర మతపరమైన ఆచారాలను స్వయంగా చేసుకోవచ్చు. ఎడమ వైపు త్రిశూలం, దక్షిణ వైపు నంది ఉంటుంది. ముందు శివుడు, హనుమంతుని చిన్న శిలా చిత్రాలు ఉంటాయి. శనీశ్వర ఆలయం లోపలికైతే మనం ప్రవేశించాము. మరి రానే వచ్చాము. చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ వైపు చూసినా కానీ, ఏ రకంగా చూసినా కానీ చాలా గొప్పగా కూడా పాతరాయి కట్టడంతో, పాత కట్టడాలతో నిర్మించినట్టుగా కూడా గ్రానైట్తో అయితే ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది. ప్రతి ఒక్క పార్ట్ కూడా ఇక్కడ, ప్రతి ఒక్క పిల్లర్ కావచ్చు, ఇక్కడ ఉన్న ధ్వజస్తంభాలు కావచ్చు, అలాగే పిల్లర్స్ కావచ్చు, ఇక్కడ ఛత్రపతి శివాజీ కనిపిస్తున్నాడు మనకు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా ఇక్కడ చాలా అందంగా కూడా బంగారు పూతతో కూడా ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది. అదే కాకుండా మరి ఇక్కడ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులైతే ఇక్కడ ఒక చిన్న పూలది సమర్పిస్తారు. ఇక్కడ ఒక పూజకి సంబంధించి కూడా అన్ని కొబ్బరికాయ, నూనె, నవధాన్యాలు, నల్లగుడ్డ అన్ని కూడా తీసుకొచ్చి భక్తితో మరి ఇక్కడ స్వామివారికి జిల్లెడాకుతో సహా స్వామివారికి అయితే సమర్పించుకొని వాళ్ళ కోరికను, మనసులో ఉన్న కోరికని స్వామికి చెప్పుకుంటారంట. చెప్పుకోవడంతో ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా శనీశ్వరుడు మాత్రము తక్షణమే ఇక్కడ ఆ సమస్యలన్నీ కూడా తీర్చేస్తాడు అని భక్తులకు ఒక నమ్మకం అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నాము మంచి లైటింగ్ షోతో కూడా ప్రతి ఒక్క రూపకల్పన ఇక్కడ ప్రతి దేవస్థానానికి చేసినట్టుగా రథాలతో సహా అన్ని, ప్రతి దేవస్థానంలో ఏ దేవుళ్ళు ఉంటారో, ఎలాగైతే ప్రతి ఒక్క దేవుణ్ణి ఒక పిల్లర్కి కానీ, ఒక గోడకు కానీ ఒక శిల్పాన్ని చెక్కుతారో, అలాగే ప్రతి శిల్పాన్ని కూడా, ప్రతి ప్రత్యేకతను కూడా ఇక్కడైతే శనీశ్వర ఆలయంలో మరి ఇక్కడ రూపుదిద్దడం జరిగింది. అంటే మరి శనీశ్వరుడికి ఎంత గొప్ప శక్తులు ఉన్నాయి, శనీశ్వరుని పూజించడం వల్ల కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం నమ్మొచ్చు. మరి లోపల కూడా ఇంకా చాలా మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, పదండి. మరో ప్రత్యేకత ఏంటి అంటే, శనీశ్వరుని విగ్రహానికి ఉత్తరం వైపున ఈ వేప చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కొమ్మలు విగ్రహం మీదకు వచ్చేంత వరకు పొడవు పెరుగుతాయి. కానీ అవి కాలిపోవడం, విరిగి నేల మీద పడిపోవడమో జరుగుతుంది. వాటి వల్ల ఎవరికి ఎటువంటి నష్టం ఉండదు. అంత పొడవు పెరిగినా కూడా చెట్టు నీడ ఎప్పుడు విగ్రహం మీద పడదు. చెట్టు ఉంటుంది కానీ నీడ మాత్రం ఉండదని అక్కడి ప్రజలు చెప్తారు. శనిసింగ నాగపూర్ ఆలయంలోని మహిళలకు ఇది వరకు అనుమతి ఉండేది కాదు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఆలయంలో పూజాధికాలు చేసేందుకు అర్హులు. అయితే 2016 జనవరి 26న తిరుపతి దేశాయ్ అనే సంఘ సేవకురాలు 500 మంది మహిళలతో కలిసి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత 2016 మార్చి 30న మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు ఆలయంలోకి మహిళలకు కూడా అవకాశం కల్పించాలని ఆదేశించింది. అప్పటి నుంచి మహిళలు కూడా శనీశ్వరుని దర్శించుకొని ఆరాధించుకునే అవకాశం ఏర్పడింది. ఇక్కడ శనీశ్వరుడికి పూజ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ టెంకాయ కొట్టరు, కొబ్బరికాయ కొట్టరు, పూలు సమర్పిస్తారు, ఆకులు సమర్పిస్తారు, అలాగే నల్లగుడ్డ సమర్పిస్తారు, నవధాన్యాలు సమర్పిస్తారు, నూనెను కూడా వేస్తారు. కానీ టెంకాయ కొట్టకుండా ఇక్కడ దేవుడికి అలా చూపించేసి ఇక్కడ కొబ్బరికాయలు పెడుతూ ఉంటారు. అదే కాకుండా ఇక్కడ దేవుడికి సంబంధించి యంత్రాలు కానీ, అన్ని నల్లగుడ్డ కానీ అన్నీ కూడా దేవుడికి చూపించి ప్రసాదాలు కూడా ఇక్కడ వేసి వెళ్ళి మళ్ళీ శనీశ్వరుడి దగ్గర మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. అక్కడ నవధాన్యాలు, నూనె కూడా సమర్పిస్తారు. ఆ ప్లేస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, పదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడే ఇప్పుడు జిల్లెడాకులు కానీ, నల్లగుడ్డ కానీ, అలాగే దేవుడికి పువ్వులు అన్నీ కూడా ఇక్కడ సమర్పించి లోపలికి స్వామివారి దర్శనానికి వెళ్తారు. మరి ఇవి ఎందుకు అసలు సమర్పిస్తారో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. బోలియే మేడం. हेलो, मेरा नाम माया अनंत राउत है। मैं महाराष्ट्र जालना से हूँ। हम यहाँ पे शनि भगवान, हमारे जो भगवान है, उनके हम पूजा करते हैं।
ये हमारे महाराष्ट्र में जो माना जाता है कि ये उनका जो कि यहाँ पे वो लाइव है, यहाँ पे आप देख सकते हैं दरवाजे भी नहीं है, तो वो हमारे ये जो सिटी है शिंगणापुर, तो उनको प्रोटेक्ट करते हैं। तो उसी तरह हमारे लाइफ में जो संकट आते हैं, विघ्न आते हैं, तो उन पे उनको प्रोटेक्ट करें, इसलिए हम उनकी पूजा करने को यहाँ पे आए हैं। जालना सिटी से हम यहाँ पे आए, ये हमारी फैमिली है। तो सभी लोग महाराष्ट्र और आउट ऑफ महाराष्ट्र इनकी विस्परशिप करने के लिए यहाँ पे आते हैं। और ये जो चढ़ाते ये प्रथा है हमारी और शायद आपकी भी, तो उसके लिए यहाँ पे पूजा करके उनको हम ये उनसे मांगते हैं कि आप भी हमारी इसी तरह प्रोटेक्शन देना हमें, हमारे संकटों से, और जो भी मुसीबतें हम पर आएंगी तो उनसे हमें बचा लेना। అంటే చాలా మంది కూడా శనీశ్వరుడిని పూజించడానికి భయపడతారు కదా, మరి ఎందుకు ఇక్కడ మాత్రం ఇంత ప్రత్యేకంగా ఎందుకు పూజిస్తారు అనేది? अभी बहुत लोग ऐसे समझते हैं कि शनि भगवान एक एंग्री भगवान है, तो उनसे थोड़ा दूर रहना चाहिए, मगर ऐसा कुछ भी नहीं है। एक बैड फेथ है लोगों की। बट आप देख सकते हैं यहाँ पर कितनी पब्लिक है, वो किस लिए आई है कि भगवान है, सारे भगवान से इनको भी पूजना चाहिए। और ऐसा कुछ नहीं है, जो बुरे कर्म करते हैं तो उन पे शनि भगवान अपनी अच्छी छाया डालते, जो कि उनके जो अंदर का जो बुरा इंसान है या फिर बुरा भाव है उसको अलग रख के एक अच्छा इंसान है, उनके हाथों से अच्छे कर्म करे। इसलिए जैसे कि हम भी सब लोग यहाँ पे आते हैं कि हम पे अच्छी नज़र डालो आप, हमारे जो दुख दर्द हो रहा है हमारे जीवन में, तो उनको हटाओ, अपनी अच्छी दृष्टि हम पे डालो, हमारे परिवार पे डालो, और एक हमारा अच्छा जीवन बना दो आप। इसलिए उनको पूजते हैं। शनि भगवान एक मोस्ट पावरफुल भगवान माने जाते हैं, लेकिन सब उनको बैड एंगल में क्यों पता नहीं क्यों देखते हैं, बट वो अच्छे है। और सारे भगवान के सब जिसके हम पूजा करते हैं इनकी भी करनी चाहिए, सब लोग करते भी है। तो बैड एंगल छोड़ के एक गुड एंगल का भी सोचना चाहिए और यहाँ पे आके विजिट करना चाहिए। मोस्ट ब्यूटीफुल टेम्पल है, आप आओ, विजिट करो, बहुत अच्छा लगेगा आपको यहाँ पे आके। థ్యాంక్ యూ. మరి చూస్తున్నాం కదా, ఇక్కడైతే మరి చాలా భక్తితో పూజించే వాళ్ళకైతే భక్తితోనే మరి ప్రేమతోనే శనీశ్వరుడు మాత్రం అన్ని కోరికలు తీరుస్తాడు. మరి ఏ ఆపదలు ఉన్నా కానీ, ఎలాంటి దుష్టపీడలు శక్తులు ఉన్నా కానీ అవన్నీ తొలగిస్తాడు. అందుకే మేము ఎంతో నమ్మకంతో ఇక్కడైతే భక్తి శ్రద్ధలతో మేము పూజ చేస్తామని కూడా మరి భక్తులు అయితే చెప్తున్నారు. మరి లోపల పూజారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, పదండి. తలుపులు తాళాలు లేని ఏకైక గ్రామంగా శనిసింగనాగపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దొంగతనాలు కూడా జరగవు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఉన్న బ్యాంక్ శాఖకు, ఏటీఎంలకు కూడా తాళాలు ఉండవు. శనిదేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడని ప్రజలు నమ్ముతారు. దొంగలు దొంగతనాలు చేయడానికి కూడా భయపడతారు. ఎవరైనా ఈ గ్రామంలో దొంగతనం చెయ్యాలని ప్రయత్నిస్తే వారికి దురదృష్టం వెంటాడుతుంది. శనిదేవుడు శిక్ష వేస్తాడని నమ్ముతారు. మొత్తానికైతే మనము శనేశ్వరాలయంలోకి ప్రవేశించాము. ఇక్కడే ఉన్నారు మరి అక్కడ స్వయంభుగా వెలిసిన శనిసింగనాపూర్లో వెలిసిన శనీశ్వరుడు. మరి శనీశ్వరుడి దగ్గరికి మాత్రం చాలా మంది, అంటే భక్తులను మీరు కూడా చూస్తున్నారు, చాలా మంది భక్తులు ఇక్కడికి దర్శనం కొద్దీ మరి ఇక్కడికి రావడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి శనీశ్వరుడు ఎంత చక్కగా, అంటే ఓపెన్గా, అంటే శనీశ్వర ఆలయము అంటామే తప్ప ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆలయం అంటూ ఏమీ లేదు. అందరికీ ఓపెన్గా, ఎలాగైతే ఊర్లో డోర్లు ఓపెన్ చేసి అన్నిటి కూడా ద్వారాలు లేకుండా ఉంటాడో, ఇక్కడ స్వామి కూడా ద్వారం లేకుండానే, ఇక్కడ ఆయనకంటూ ఒక గోపురం లేకుండానే ఆయన అందరికీ నిజరూప దర్శనం ఇస్తూ ఇక్కడ భక్తులందరినీ కూడా ఆయన ప్రేమతో దీవిస్తూ ఉంటారు. ఎంత అలంకరణతో ఎంత అందంగా ఉన్నారో చూడండి. మరి మనం అంటాము శనీశ్వరుడు అంటే వికృత రూపం దాల్చినవాడు కాబట్టి, అందులో ఒకటి శని మన వెంట వస్తుంది అనే ఒక మూఢనమ్మకంతో ఆయనకు దూరంగా ఉంటూ నల్ల దుస్తులను కూడా ధరిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఆయన చూసుకున్నట్లయితే పూల దండలతో ఒక బండరాయి పైన మరి స్వయంభుగా 500 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ వెలిసి భక్తులను అయితే ఎంతగానో అలరిస్తూ ఉన్నారు, భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. మరి శనీశ్వరుడికి సంబంధించి కూడా ప్రతిరోజు చూసుకున్నట్లయితే ఇక్కడ శనీశ్వరుడికి ఎదురుగా ఇక్కడ పీఠాధిపతులు అందరూ కూడా, పూజారులందరూ కూడా మరి స్వామికి అభిషేకాలు కూడా ప్రతిరోజు అభిషేకాలు సాయంత్రం అయితే నిర్వహిస్తూ ఉంటారు. చూస్తున్నాం ఇక్కడ 7 పీఠాధిపతులు, అంటే అందులో 5 పీఠాధిపతులు, 2 దంపతులు కలిసి కూడా ఇక్కడ మరి స్వామివారికి అభిషేకం చేస్తారు అని పూజారులు కూడా చెప్తున్నారు. మరి భక్తులను చూసుకున్నట్లయితే చాలామంది ఇక్కడ చాలా
భక్తులు ఎంతో భక్తితో కూడా స్వామివారిని సందర్శించుకోవడానికి, స్వామివారికి తాను తెచ్చిన కానుకలను కూడా సమర్పించుకోవడానికి ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. మరి స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. పాదాల ప్రత్యేకత ఏంటో కూడా అక్కడ కూడా చూసి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, పదండి. ఇక్కడ శనీశ్వరుడు స్వయంభుగా వెలసి 500 సంవత్సరాలకు పైగా గడిచిన భక్తుల రద్దీ రోజు రోజుకి ఎంతగానో పెరుగుతోంది. రోజుకు వేల సంఖ్యలో ఎంతో మంది భక్తులు నమ్మకంతో ఇక్కడికి తరలి వస్తారు. అలాగే స్వామి కూడా భక్తుల కోరికలు తీరుస్తూ వాళ్లకు రక్షణగా నిలబడతాడని చెప్తున్నారు అక్కడి ఆలయ ప్రధాన అర్చకులు. అయితే ఈ ఆలయానికి దూర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి శనిసింగనాగపూర్లో వెలిసిన శనీశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ ఆలయంలో కూడా ప్రతి చోటు ఎంతో ఆహ్లాదకరంగా భక్తులను ఆకట్టుకునే విధంగా పురాతన రాతి కట్టడాలతో, గ్రానైట్ తో ఎంతో గొప్పగా తీర్చిదిద్దడం జరిగింది. మనతో పాటు ఇక్కడ మనమైతే అర్చకులు, ప్రధాన అర్చకులు అని చెప్తూ ఉంటాము, కానీ ఇక్కడ పండిట్జీ అంటూ ఉంటారు. మరి ఈ ఆలయ ప్రధాన ధర్మకర్తలు, పూజారులు ఇక్కడ మనతో పాటు అర్చకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ గొప్పతనం ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. బోలియే స్వామి. ये है श्री क्षेत्र शनि सिंगनापुर। यहाँ स्वयंभू शनि भगवान स्थित है। यहाँ पानस नाले नदी नाम का नदी है, जो बारिश के दिन बहुत बाढ़ आई। बाढ़ में शिला रूपी शनि भगवान बह के आए, जो बाजू में बेर का पेड़ था उसे अटक गई। गया चराने वालों गुराखी लोगों ने देखा ये शिला है। उनके हाथ में जो लाठी थी भगवान को मार दी। लाठी मारने से अंदर से खून बहने लगा। फिर वो डर गए। उन्होंने सब गांव वाले को बोला। सब गांव वाले देखने को गए तो मूर्ति से खून बह रहा था। उस रात मूर्ति वही थी। रात में भक्तों को सपने में दृष्टांत दिया, मैं साक्षात शनि भगवान प्रकट हुआ हूँ, मामा और भांजा मिलकर मेरी स्थापना करो। बाकी के लोगों ने उठाने का प्रयत्न किया, जगह से हिली नहीं। फिर सगा मामा भांजा काले रंग की बैलजोड़ी का रथ बना के मूर्ति यहाँ तक लाई। जैसे ही मूर्ति यहाँ रखने की चेष्टा की, वहीं मूर्ति खड़ी हो गई। फिर भक्त बोले इस अच्छे से मंदिर बनाएंगे। फिर भक्त को सपने में दृष्टांत दिया, मैं किसी की छत्र छाया में नहीं रहूँगा, मैं खुले में धूप छाव बारिश हो सब कष्ट झेल के भक्त का कष्ट निवारण किया लिया खड़ा हूँ, मेरे को कोई छत नहीं चाहिए। फिर ऐसे साइड से चबूतरा बनाया। भगवान खुले में है, इसलिए इस गांव में किसी घर को दरवाजे नहीं लगाते। शनि भगवान का रूप जहाल माना जाता है। तो जहाल माना जाता है इसलिए उन तेल चढ़ाने से वो शांत होते। जो भक्त के ऊपर ढैया पनौती 7.5 महादशा हो, तेल चढ़ाने से भगवान संतुष्ट होते हैं, इसलिए उसकी पीड़ा निकल जाती है। भगवान को काला चीज प्रिय है, उसमें काला कपड़ा होता है, तिल होता है, तिल का तेल होता है, सरसों का तेल होता है। काले चीज से बना भगवान के लिए प्रिय है। और यहाँ दूर दूर से लोग आते हैं। पूरे भारतवर्ष में स्वयंभू स्थान एक माना जाता है। यहाँ से विदेश से लोग आते हैं। जो भी भक्त अपनी मनोकामना, सच्ची मनोकामना लेके आता है, उसकी मनोकामना पूरी होती है। कोई भी काम करना है बड़ा तो भगवान के यहाँ आते हैं। सब स्तर के लोग आते हैं, बच्चे भी आते हैं, पढ़ाई के लिए जो मांगते हैं वो आते हैं, राजकीय क्षेत्र के लोग आते हैं, बिजनेसमैन। तो इसमें भगवान के अंडर बहुत से ऐसे बिजनेस है, जैसे लोह का हो, पेट्रोलियम का हो, तो वो लोग भी आते हैं। यह ऐसा है शनि भगवान बाकी के मंदिर बनी है, ये तो खुद स्थित भक्त के कष्ट निवारण के लिए खुले में स्थित है। ऐसे है शनि श्री क्षेत्र शनि सिंगनापुर। ఓకే స్వామి, సోను ఒకటి అడుగు స్వామిని, అంటే ఎక్కడైనా దేవుళ్ళకి గోపురం అనేది ఉంటుంది, కానీ ఇక్కడ ఎందుకు లేదు గోపురం? అంటే ఈ దేవుడికి ఎందుకు పెట్టరు అని. ప్రజలు ఎవరైనా శనీశ్వరుని దర్శించుకొని ఒక్కసారైనా శనీశ్వర ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుంది. మరో స్టోరీతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం.